ఇవాల్టి ముఖ్యాంశాలు. పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షకు హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేటీఆర్. సీఎం రేవంత్, నా మాటలు గుర్తుంచుకోండని ఎక్స్లో కేటీఆర్ ట్వీట్. చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి నైజం, వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తోంది. మానసిక రుగ్మత నుంచి రేవంత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని కేటీఆర్ ట్వీట్. హైదరాబాద్ లో భారీ వర్షాలు, ఉప్పొంగుతున్న మూసీ. భూదాన్, పోచంపల్లి నుంచి బీబీనగర్ వెళ్లే మార్గంలో రుద్రవెల్లి దగ్గర మూసీ నదిపై నిలిచిపోయిన రాకపోకలు. భూదాన్, పోచంపల్లి నుంచి ప్రత్యామ్నాయ మార్గం పెదరావులపల్లి ద్వారా బీబీనగర్ కు చేరుకుంటున్న ప్రయాణికులు. మద్యం కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా. ఈ నెల 27కి వాయిదా వేసిన న్యాయస్థానం. కవిత బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ. కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కోరిన ఈడీ, సీబీఐ కౌంటర్లపై రీజాయిండర్ వేస్తామన్న కవిత న్యాయవాదులు. ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. ఢిల్లీలో రాజీవ్ ఘాట్ వద్ద నివాళులర్పించిన రాహుల్ గాంధీ. పంజగుట్టలో రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు.